సో, కొంతమందిలో ఏంటంటే ఎంత ఆహారం తిన్నా బేబీ అంత వెయిట్ పెరుగు. పెరగకపోవచ్చు. సో, అలాంటి సందర్భాల్లో ఏంటంటే ఇంకేదైనా ఇతరత్ర ప్రాబ్లమ్స్ వల్ల అంటే వాళ్ళకి బీపీ ఉండి ఉండొచ్చు. లేపోతే ఒక్కొక్కసారి ఏంటంటే రక్త ప్రసరణ గర్భసంచికి వెళ్ళాల్సిన మోతాదులో అది హ్మ్. జన్యుపరంగా అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అందకపోవచ్చు. సో, మీరు ఎంత డైట్ తీసుకున్నా గాని ఒక్కొక్కసారి బేబీ అనేది గ్రో అవ్వకపోవచ్చు. సో, ఐయూజీఆర్ బేబీస్, స్మాల్ ఫర్ గెస్టేషన్ ఏజ్ బేబీస్ అంటాం. సో, ఏదైనా మెడికల్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఉన్నప్పుడు మీరు ఎంత డైట్ తీసుకున్నా గూడా కొన్ని సందర్భాల్లో వెయిట్ అనేది పెరగకపోవచ్చు. కానీ కామన్‌గా ఏంటంటే వాటెవర్ యూ ఈట్ మీరు ఏదైతే తింటారో దాన్ని బేబీ అనేది వెయిట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ ఫుడ్ ఆహారమే కాకుండా యాక్టివ్ లైఫ్ స్టైల్ అంటే హ్మ్. మంచిగా స్లీప్ మంచి గుడ్ అమౌంట్ ఆఫ్ స్లీప్ మినిమమ్ ఒక 6-8 అవర్స్ ఆఫ్ స్లీప్ పడుకోవడము, చిన్న చిన్న యాక్టివిటీస్ కొంచెం వాకింగ్ చేయడము, స్ట్రెస్ అనేది లేకపోవడము. సో, ఇలా రిలాక్స్డ్‌గా ఉంటే గూడా మనకి బేబీ యొక్క ఎదుగుదల అనేది బావుంటుంది. హైడ్రేషన్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. లిక్విడ్స్ బాగా హ్మ్. తీసుకోవడము, డీహైడ్రేషన్ లేకుండా. సో, ఇదంతా. సో, ఈ వర్కింగ్ మదర్స్‌కి మేబీ బికాస్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్ వాళ్ళ టైమింగ్స్, ఆఫీస్ టైమింగ్స్ అంత టైమ్ ఫోకస్ చేయలేకపోవచ్చు. కానీ స్టిల్ మీరు తినే దాంట్లో మీరు తిన్నంత వరకు ఆహారము, మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవడం ద్వారా, కొంచెం స్లీప్ డిస్టర్బెన్స్ లేకుండా చూడడం ద్వారా చాలా వరకు హ్మ్. హెల్తీ బేబీస్ అనేది డెఫినిట్‌గా వాళ్ళు హ్మ్, అది చేసే లైఫ్ స్టైల్‌తో డిపెండ్ అయ్యి ఉంటుందండి.